వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ సేల్స్ బుక్ గురించి చెప్దాం. సేల్స్ బుక్ అంటే ఏంటి అంటే సేల్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్. అంటే బుక్ లో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ పై గూడ్స్ అనేవి సోల్డ్ చేసినప్పుడు అంటే అరువు అమ్మకాలు చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ మనం సేల్స్ బుక్ లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. క్యాష్ సేల్స్, నగదు అమ్మకాలు అనేవి దీనిలో తీసుకోకూడదు. అలాగే ఎసెట్స్ అనేవి సేల్ చేస్తే, ఆస్తులు అనేవి అమ్మితే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫర్నిచర్ గానీ మిషనరీ గానీ అమ్మినప్పుడు మనం సేల్స్ బుక్ లో ఎంటర్ చేయకూడదు. ఓన్లీ గూడ్స్ కు సంబంధించి క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే సేల్స్ బుక్ లో ఎంటర్ చేస్తాం. సేల్స్ బుక్ కి ఇంకొక పేరు మనం ఏం చెప్పొచ్చు అంటే సేల్స్ డే బుక్ అనేసి చెప్పొచ్చు. అలాగే సేల్స్ జర్నల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు సేల్స్ బుక్ ఫార్మాట్ అనేది ఒకసారి చూద్దాం, ఏ విధంగా వేయాలి అనేది. ఇక్కడ ఫార్మాట్ తీసుకున్నాం. A2 పర్టికులర్స్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సేల్స్ బుక్ లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటాం. మనం పర్చేస్ బుక్ లో వచ్చేటప్పటికి ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటాం. సేల్స్ బుక్ లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం సేల్ చేస్తే సరుకు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్వర్డ్ ఇన్వాయిస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎల్ఎఫ్ నెంబర్, ఇక్కడ అమౌంట్ కాలం అనేది తీసుకోవడం జరిగింది. సేల్స్ బుక్ సంబంధించి ప్రాబ్లం అనేది చదువుదాం. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది సేల్స్ బుక్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ని సేల్స్ బుక్ లో ఎంటర్ చేయండి అనేసి చెప్తున్నారు. సేల్స్ బుక్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2014 May 2 ఉన్న ట్రాన్సాక్షన్ చూస్తే సోల్డ్ గూడ్స్ టు బాను, బానుకి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 1000, 1000 రూపాయల సరుకు అనేది అమ్మాం కాబట్టి సేల్స్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ May 4 గూడ్స్ సోల్డ్ టు మహి, మహికు అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 2000. నెక్స్ట్ 6 క్యాష్ సేల్స్, నగదు అమ్మకాలు ఎంత ఉంది అంటే 1500. క్యాష్ సేల్స్ అనేవి మనం సేల్స్ బుక్ లో ఎంటర్ చేయకూడదు, ఇది రూల్. సేల్స్ బుక్ లో ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకోవాలి, క్యాష్ సేల్స్ అనేవి తీసుకోకూడదు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం సేల్స్ బుక్ లో ఎంటర్ చేయకూడదు. నెక్స్ట్ May 7 సోల్డ్ గూడ్స్ టు నవ్య, నవ్యకు అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 3000. కాబట్టి సేల్స్ బుక్ లో ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకుంటాం. 9 గూడ్స్ సోల్డ్ టు వంశీ, వంశీకి అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 4000, 4000 రూపాయలు అంటున్నారు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే సేల్స్ బుక్ లో ఎంటర్ చేద్దాం. మనం ఇక్కడ సేల్స్ బుక్ ఫార్మాట్ తీసుకున్నాం, ఎందుకంటే సేల్స్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సేల్స్ బుక్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం డేట్ 2014 May 2, డేట్ కాలంలో 2014 May 2. ఇక్కడ మనం డేట్ కాలంలో 2014 May 2 అనేసి తీసుకోవడం జరిగింది. May 2 ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటంటే సోల్డ్ గూడ్స్ టు బాను అనేసి చెప్తున్నాం, బానుకి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం కాబట్టి బాను అనే పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. బాను పర్టికులర్స్ లో మనం ఏం చేసామంటే బాను అనేసి రాసుకోవడం జరిగింది. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ లో మనం ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి సీరియల్ నెంబర్ అనేది నోట్ చేసుకుంటాం. అంటే ట్రాన్సాక్షన్ కాబట్టి 1 అని రాయాల్సి ఉంటుంది. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ 1 అని రాసుకున్నాం. అమౌంట్ చూస్తే మనకి 1000 ఉంది కాబట్టి 1000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి May 4 ఉంది. గూడ్స్ సోల్డ్ టు మహి, మహికు అమ్మిన సరుకు. ఇది కూడా సేల్స్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. May 4 మహి, May 4 మహి అనేసి ఉంది. మనకి అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ 2 అనేసి మనం రాసుకున్నాం. అమౌంట్ మనకి ఇక్కడ ఎంత ఉందంటే 2000 ఉంది కాబట్టి 2000 ఎంటర్ చేద్దాం. 2000 అమౌంట్ 2000 రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి చూస్తే May 6 క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ అనేది మనం తీసుకోము, నగదమ్మకాలు అనేవి దీనిలో ఎంటర్ చేయకూడదు కాబట్టి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ టు నవ్య, నవ్యకు అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 3000 కాబట్టి May 7 నవ్య అని రాసుకుని అవుట్వర్డ్ ఇన్వాయిస్ 3. అమౌంట్ మనకి చూస్తే 3000 ఉంది కాబట్టి 3000 అమౌంట్ 3000 ఎంటర్ చేసాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 9 గూడ్స్ సోల్డ్ టు వంశీ, వంశీకు అమ్మిన సరుకు ఎంత అంటే 4000 కాబట్టి 4000 అనేది రాసుకోవాలి. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకున్నాం. 9 వంశీ, May 9 మనం వంశీ అని రాసుకున్నాం. సీరియల్ నెంబర్ 4, ఇన్వాయిస్ నెంబర్ మనం 4 అనే తీసుకున్నాం. అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 4000 ఉంది. అమౌంట్ కోణంలో 4000 ఈ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేసుకున్నాం.
ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అన్ని ట్రాన్సాక్షన్స్ మనం నోట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ చేస్తాం. ఇక్కడ ఉన్న అమౌంట్స్ అన్ని కూడా టోటల్ చేయాలి. 1000 ప్లస్ 2000 3000 ప్లస్ 3006 6000 ప్లస్ 4000 10,000. టోటల్ గా మనకి ఎంత వచ్చింది అంటే 10,000 వచ్చింది. 10,000 ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే టోటల్ ని చూపించాలి. టోటల్ సేల్స్ బుక్ అని అడిగితే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ ఫాలో అవుతూ చేయాలి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మనకి 5 మార్క్స్ కి ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే సేల్స్ సబ్సిడరీ బుక్స్ అంటాడు. అంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, తర్వాత సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ అనేది అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక్కొక్క బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. సబ్స్ అనేవి చెప్పాక అప్పుడు టోటల్ గా అన్ని కలిపిన ప్రాబ్లం అనేది సబ్సిడరీ బుక్స్ గురించి చెప్దాం. ఇప్పుడు మనం చెప్పేది ఓన్లీ సేల్స్ బుక్, తర్వాత సేల్స్ రిటర్న్ బుక్ అనేది చెప్తాం. షార్ట్ వీడియోస్ లో మనం అంతా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఫుల్ వీడియోస్ అనేవి చూస్తే మీకు కంప్లీట్ గా టాపిక్ అనేది అర్థం అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.